నియోజకవర్గం నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణపై సీరియస్ అయిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు బెల్ట్ షాపుల నిర్వహణపై ఆరా తీశారు. బెల్ట్ షాపులు మూసివేయాలని మహిళలు చెప్పడంతో స్థానిక నాయకులు పోలీసులపై సీరియస్ అయినారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు మూసివేస్తేనే అభివృద్ధి చెందుతుందన్నారు. బెల్ట్ షాపులు మూసివేయకుండా ఏవో ఒక నాయకులు నాకు ఫోన్ చేయొద్దు, నా దగ్గరికి రావద్దని అన్నారు. అందరికి పండగ లాంటి ప్రోగ్రామ్ సబ్ స్టేషన్ ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం ఏంది? చాలా మంది తాగి వచ్చి మాట్లాడుతున్నారు నాతో. ఒక మర్యాద పద్ధతి గౌరవం ఏమైనా ఉందా? సిగ్గుతో తాగించుకోవాలి. పొద్దునాక తాగడానికి బుద్ధి ఉండాలి. భార్య పిల్లలు సోయి ఉండాలి. ఉదయం లేచి తాగడానికి. బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పినా ఎవరు బంద్ చేయాలి? మీ ఊరోళ్ళందరూ బంద్ చేయాలి. అట్లా కాదు, మీ గ్రామస్తులు కమిటీ వేయలే? శ్రీనివాస్ రెడ్డి మన రవీంద్ర రెడ్డి రేపు ఉదయం వచ్చి ముష్టిపల్లిలో ఎన్ని బూతులున్నాయి? 5 మహిళలు 5 ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి 2 కమిటీలు. అంటే ఒక బూత్లో 5 పురుషులు 5 లేడీస్, రెండో బూత్లో 5 పురుషులు, 20 మంది తోటి కమిటీ వేయాలి. ఒక్క బెల్ట్ షాప్ ఉండొద్దు. మళ్ళీ మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గరికి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాపులు బంద్ చేయాలి. మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలన్నా? ఈ పద్ధతేనా? మర్యాదనేనా? అపోజిట్లు అట్లే మాట్లాడినా ఉదయం 5 గంటలకు 6 గంటలకు ఉదయం 5 సార్ అపోజిట్లు అట్లే మాట్లాడు, అధికారంగా అట్లే మాట్లాడు. ఏది లేదు సార్. అవుతారు అర్థమైతే చెప్తే నేను 8 నెలల నుంచి చెప్తున్నా మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరు చెప్తున్నా 8 నెలల నుంచి, ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా. ఉదయం చేసి సీఏ గారు మీరు పొద్దున క్యాంప్ వేయండి. మళ్ళీ కొన్ని షాపులు అంజయ్ మళ్ళీ సార్ నువ్వు నాకు ఫోన్ చేస్తే నీ ఫోన్ ఎత్తా నేను.